హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే బోడకాకర చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్ ప్రాసెస్లో చూపిస్తా అండి. ఫస్ట్ అయితే మీలో ఎంతమందికి బోడకాకరకాయ పులుసు ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక పావు కేజీ బోడకాకరకాయలు తీసుకొని మంచిగా కడిగి కొన్ని నీళ్ళు పోసేసి కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. చాలాసేపు అవసరం లేదు, కొంచెం సేపు పొట్టుకు పోయేటట్టు ఉడకనిచ్చేసి చూడండి. అట్లా పొట్టు పోవాలి అంతే. అట్లా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ మేమైతే ఈ విధంగా చేస్తామండి. పొట్టు తీసేసి అన్ని కాయలు అట్లనే పొట్టు తీసేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇందులోకి అయితే 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పుదీనా, మెంతికూర ఇవన్నీ కట్ చేసుకొని ముక్కలు పక్కకు పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు వేసుకోవాలండి, నానబెట్టుకోవాలి. ఎందుకంటే కొందరు పుల్లటిది వాడతారు, కొందరు తీయటిది వాడతారు, అందుకనే చెప్తున్నా. అది నానబెట్టి పక్కకు పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం పులుసు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని మంచిగా గోలనివ్వాలండి. ఉల్లిగడ్డలు మంచిగా గోలనివ్వాలి. నేను చేసే ప్రాసెస్ చూడండి ప్లీజ్, నా గిన్నె చూడకండి. ఎందుకంటే ఎవరి స్తోమత వాళ్ళది కదండి. కొత్త కొత్త గిన్నెలు కొనుక్కొని వాడేంత అది ఉండాలి కదా. అవి గోలిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం అల్లము, కొబ్బరి, పచ్చిధనియాల పొడి, కొంచెం ఉప్పు, కారపొడి ఇవన్నీ వేసేసి మంచిగా గోలనివ్వాలండి. గోలిన తర్వాత కాకరకాయ ముక్కలు, బోడకాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. మేమైతే పులుసు కూరలకు వీటిలకైతే గల్లుప్పు వాడతామండి. బోడకాకరకాయ ముక్కలు వేసేసుకొని అవి గోలనివ్వాలి. మంచిగా గోలిన తర్వాత ఆల్రెడీ కొంచెం ఉడికినాయి కాబట్టి తొందరగానే గోలుతాయండి. ఈ విధంగా ఉన్న తర్వాత చారు, చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అదైతే ఈ విధంగా చారు తీసి ఇలా పోసుకోవాలండి. ముక్కలలో పోసేసి కొంచెం మసలనివ్వాలండి. ఇది మసులుతూ ఉంటే కొంచెం మెంతిపిండి వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. పులుసు కూరలలో మెంతిపిండి వేస్తే బాగుంటుందండి. అన్నీ వేసేసుకొని మసలనివ్వాలి. అంతే అండి. చూడండి, చూస్తూనే చాలా బాగా అనిపిస్తుంది కదా. లాస్ట్లో అయితే కొంచెం ధనియాల పొడి,
కొత్తిమీర వేసుకోవాలి. కాకపోతే కొత్తిమీర లేదు మా ఇంట్లో, అందుకే నేను వేయలేదు. మీరు వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.